హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇప్పుడు మీకోసం నేను తీసుకొచ్చిన రెసిపీ ఇరుగు జున్నే. ఇది చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని పాలు మరగబెట్టుకోవాలి. పాలు బాగా కాగుతున్న అప్పుడు పాలు బాగా మరగబెట్టాలి. ఇందులో కొంచెం ఒక కప్పు బెల్లం వేసి ఇంకో 5 మినిట్స్ మరగబెడితే ఇప్పుడు మనకి ముక్కలుగా విరుగుతుందండి. ఇరుగు జున్ను అంటారు దీన్ని. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ఇరుగు జున్ని అంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొంచెం మనం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇరుగు జున్ని రెడీ అండి. ఓకేనా? మన ఛానల్ ఫాలో చేసి లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతేనండి, ఇరుగు జున్ని చాలా బాగా రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమేనండి. ఇంతే, ఇరుగు జున్ని చాలా టేస్టీగా